ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాకే అమలు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు అసెంబ్లీ ఎన్నికల గెలవక ముందుకు తెలియదు అంటే ఒక నమ్మకం ఉంటుంది. సరే, ఒక ఏదో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదు కాబట్టి ఇది చేస్తాం అది చేస్తామని హామీ ఇచ్చిర్రు అనుకుంటాం. కానీ మీరు గెలిచినాక ఎంపీ ఎన్నికలు అయిపోయాక కూడా ఏడాది కాలంగా కూడా ఇంకా కూడా మీకు ఆర్థిక పరిస్థితి తెలుస్తలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ మీద మీకున్నటువంటి పట్టేంది, మీకున్నటువంటి కథ ఏంది, మీకున్నటువంటి కార్యక్రమం ఏంది అనేది అర్థమవుతా ఉంది. హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఈ ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుంది అనేది? డేట్లు పెట్టినప్పుడు తెలియదా ఈ ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుంది అనేది? ఈ రోజు కాదు 15వ తారీఖు చేస్తామన్నప్పుడు తెలియదా మీకు? అంటే ఆ రోజు అవన్నీ తెలుస్తాయి, ఈరోజు ఎందుకు తెలియదు? దేనికోసం తెలియదు? ఇవన్నీ కేవలం మాటలు చెప్పి తప్పించుకోవడం కోసమే. ఈ పథకాలు విడతల వారీగా చేస్తామని అంటే రేపు మళ్ళా రైతు భరోసా కూడా ఒక 1000 మంది రైతులు ఒక ఊర్లో ఉంటే ఏ 50 మందికో 100 మందికో ఇచ్చి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అందరికీ అని చెప్పేసి ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ సాకులు ఎత్తుక్కుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు తప్ప అంతకు మించి ఇంకొకటి లేదు.